ఇదే సమయంలో బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు చాలా వరకు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. అట్ ద సేమ్ టైం రజనీ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మరొకటి ఉన్నది. ఎవరైతే బాధ్యత నిర్వర్తించాలో వాళ్ళు చేసినటువంటి పొరపాటుకు శిక్ష ఉండట్లా. ఎవరు వాళ్ళు? అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? స్వయంగా ప్రజాప్రతినిధి వచ్చి ఈవీఎం బద్దలు కొట్టి వెళితే గుర్తు తెలియని వ్యక్తులు అని రిపోర్టు రాసిన వాడి చెయ్యి తీసేయాలా, లేకపోతే వాడిని ఉద్యోగంలో నుంచి తొలగించాలా? మరి జనాలకి నమ్మకం కలిగించాలి అని అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది ప్రజాప్రతినిధి మీద ఒకటైతే, రెండోది అధికారుల మీద కూడా, దీని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. రజనీ గారు, ముఖ్యంగా ఈ మాచర్ల, పల్నాడు పరిసర ప్రాంతాలు ఎప్పుడు కాంప్లికేటెడ్ ఏరియా అని రాష్ట్రంలో ఒక 20 కాంప్లికేటెడ్ ఏరియాలను గుర్తించినప్పుడు దాంట్లో ఒక 4-5 పల్నాడులోనే ఉన్నాయండి. ఈ పల్నాడులో పోలీస్ యంత్రాంగాన్ని నమ్మద్దు సార్, ఇదంతా వాళ్ళ అండర్ కంట్రోల్నే ఉంటుంది. గత ఎమ్మెల్యేలు కూడా వాళ్లే, ఇప్పటికి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు. ఆయన లండన్ లో ఉన్నప్పటికీ దయచేసి కేంద్ర బలగాలని దింపమని ఎన్నో మార్లు లెటర్స్ పెట్టుకున్నామండి. అంటే ఇక్కడ మీరు అనొచ్చు ఎలక్షన్ కమిషనర్ మరి పనిచేయలేదా అంటే, ఎలక్షన్ కమిషనర్ పనిచేస్తున్నారు. పాపం ఎప్పుడో నెల రోజుల క్రితం సస్పెండ్ చేయాల్సిన డీజీపీని ఇప్పుడు లేటెస్ట్ గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ సస్పెండ్ చేశారు. ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన వేశారు. సిఎస్ ని చెయ్యండి సార్ అని అడుగుతున్నా సరే, నిజాయితీ పరుడైన ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వారు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని వచ్చినా ఆయన ఇంతవరకు ఒక డిజిగ్నేషన్ లో ఎందుకు అపాయింట్ చేయలేదు? ఈవెన్ దో సిఎస్ కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషనర్? మాకు తెలియదు సార్. అదే రకంగా ఈ రోజు వీరి వల్ల ఇబ్బంది ఉంది, వారిని తొలగించండి అంటూ ఎలక్షన్ కమిషనర్ చెప్తుంది. మళ్ళీ ఎవరిని అపాయింట్ చేయాలి అంటే ఎలక్షన్ కమిషనర్ ఏమన్నా కేంద్ర బలగాలను తీసుకొని వచ్చే ఐఏఎస్ ఐపీఎస్ కి అపాయింట్ చేయట్లా, అక్కడ వాళ్ళని, ఆయన చెప్పిన వాళ్ళని, అంటే కొత్త వాళ్ళని ఆయన చెప్తాడు, ఉన్న వాళ్ళని ఆయనే తీసేస్తాడు. సో ఇక్కడ దొంగ చేతికి తాళాలు ఇచ్చి మనం సోజ్యం చూస్తున్నాం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేవారు ఒక 2 దశాబ్దాలు అంటే ఒక 4-5 సార్లు అతను కంటిన్యూస్ కి ఎమ్మెల్యే. అంటే అతను ఎమ్మెల్యే కాకపోతే అనేది అతను ఊహించుకోలేడు. అరే అలవాటు అయిపోయింది అతనికి, ఇలా అరాచకం చేసి గెలవడం అనేది అలవాటు అయిపోయింది. ఇంకొంచెం అరాచకం మోడు పెంచాలే కానీ పదవి ఎలా కోల్పోతాడు? ఈ రోజు ప్రజలు సంవత్సరాలు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయారండి. పొట్ట చేత పట్టుకొని కాదు, ప్రాణాలు అరిచేత్తో పెట్టుకొని ఇక్కడ బతకనివాడు పిన్నెల్లి అనుచరులు తుర్కా కిషోర్ లాంటి వారు. గతంలో కూడా స్థానిక ఎన్నికల్లో గ్యాంబ్లింగ్లు జరుగుతున్నాయి అంటూ వస్తే బోండా గారి మీద, బుద్ధా వెంకన్న మీద ఒక పెద్ద వెపన్ పెట్టి ఎదురు దాడి చేస్తే పిల్లోడు వెళ్ళిపోతున్నాడు తప్పించుకొని, పిల్లోడు ఎక్కడ గుద్దేస్తుంది కారు అని ఒక పెద్ద మారణాయుధంతో, ఒక దుంగతో కర్రతో ఢీ కొట్టాను కర్రదో అని చెప్పి ఒక రాసి కేసు క్లోజ్ చేసినటువంటి దౌర్భాగ్య వ్యవస్థ గత పోలీస్ వ్యవస్థ. నేను అనుకునేదాన్ని ఎలక్షన్ కోడ్ వస్తే వీళ్ళ పని చెప్పచ్చు, ఎలక్షన్ కోడ్ వస్తే వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారు, భయంగా పనిచేస్తారని గతంలో అనుకునేదాన్నండి. గతంలో అనుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఇదే పిన్నెల్లి వర్గం తుర్కా కిషోర్ గారు వినుకొండ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వీర విస్తృత ప్రచారం చేస్తారు. ఆయన బ్లాక్ కలర్ సుమోలు, మొత్తం క్లోజ్డ్ మిర్రర్ ఉంటదండి, బ్లాక్ కలర్ సుమోలు. ఒక దాని మీద నిన్ను చంపి నీ రక్తం తాగుతా, రక్త చరిత్ర అంటూ పెద్దగా ఒక టైటిల్ సాంగ్స్ పెట్టుకొని ఒక జీప్ మీద కూర్చొని వెళ్తుంటే నాకు శివ సినిమా, గాయన్ సినిమా, రక్త చరిత్ర 1, 2 అన్ని లైవ్ లో చూసేసినానండి. చూసి ఊరికే ఉండాలి కదా, అంటే మన రిపోర్టర్ లాగా, మన పోలీసుల్లాగా, మన అధికారుల్లాగా, మన సాధారణ ప్రజల్లాగా అలా ఊరుకోకుండా దాన్ని వీడియోలో బంధించినామండి. బంధించి అక్కడతో ఆగకుండా సిఐకి దగ్గరికి వెళ్ళామండి. సిఐ గారు చూడండి సార్, ఇదిగోండి వీడియోలో, ఇదిగోండి ఈ బ్లాక్ సుమోలు 10 సుమోలు 144 అమల్లో ఉంది, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ సార్ చూడండి, సుమో మీద కూర్చుని ఇదిగోండి సాంగ్ వినపడుతుందా మీకు, వాయిస్, రక్త చరిత్ర నిన్ను చంపి నీ రక్తం తాగుతా అని ఇలా జరుగుతుంది సార్ అంటే, పాపం కన్సర్న్ సిఏ చెప్పాడు, అరే ఇది బస్ స్టాండ్ ఏరియాలో మేడం, నేను ఉంది మార్కెట్ ఏరియాలో, నేను ఎంక్వైరీ చేస్తాను, ఉండండి మీరు కంగారు పడక, నేను ఎంక్వైరీ చేస్తాను. తర్వాత కన్సర్న్ ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారితో కూడా డిస్కషన్ చేసి ఆయనతో మాట్లాడేదేంటి, ఆధారాలు నేను చూపిస్తున్నా,
నేను తప్పు అనుకుంటే ఆ వైపుగా వెళ్ళింది కదా, బస్ స్టాండ్ వైపు పరిసర ప్రాంతాల్లో ఉండే అన్ని షాపుల ముందు సీసీ కెమెరాలు పెడితే షాపులన్నీ నిర్మానుషంగా వెహికల్స్ పోతున్నది విజువల్ పడుతుంది కదా, అది చూసుకోవచ్చు కదా. ఈ రోజుకి కూడా కేసు నమోదు చేసి తురుకా కిషోర్ గారిని అరెస్ట్ చేయలేనటువంటి దౌర్భాగ్యం. సో ఇది మారిపోతుంది ఎలక్షన్ కోడ్ వస్తే అనుకున్నానండి, కానీ మారల. ఇంకా అండర్ కంట్రోల్ ఆఫ్ గౌరవ జగన్మోహన్ రెడ్డి. 30% పోలీస్ అండి, అందరినీ అనను, ఎందుకంటే 70% పోలీసులు కూటమికి ఓటేశారు, కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లారు. ఈ 30% ది పెయిడ్ నో, వాళ్ళు పేమెంట్ తీసుకున్నారు, చిత్తశుద్ధిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పైన ఐపీఎస్ ని మార్చారు మీలాంటి తెలివిగల వాళ్ళు. ఎవరికి ఎక్కువ సార్? ఐపీఎస్ చెప్తాడు, అదిగో ఆ మార్కెట్ సెంటర్ లో అతను ఉన్నాడు కదా, అతన్ని పట్టుకురండి అంటాడు. అవును సార్ అతను దొరకలేదు అని వాళ్ళే అక్కడే దాచి పెడతారు, దొరకలేదు అని చెప్తారు. ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి సందుల్లో గొంతుల్లో చెక్ చేసుకొని తెస్తాడా? తాడు కదా. సో విజువల్ తీసుకురండి అంటాడు, అక్కడ ఎవరు చెప్పట్లేదు సార్ అంటారు. 13వ తారీఖు నమోదైతే ఈవీఎం మిషన్ పాడైపోయింది కదా, పగిలిపోయింది కదా. ఎందుకు పగిలిపోయిందో అక్కడ పనిచేసే గవర్నమెంట్ అధికారులు ఎలక్షన్ కమిషనర్ అథారిటీకి సమాధానం చెప్పాలి కదా. 9కి మీరు మాకు ఈవీఎం మిషన్స్ ఇచ్చారు, 11:30కి బ్రేక్ అయినాయి. హౌ? ఎలా అండి? హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి ఆన్సర్ లేదు, కనీసం ఇదన్నా చెప్పాలి కదా. ఎలా బ్రీచ్ అయిపోయినాయి అంటే, లేదంటే ఈవీఎం నొక్కుతూ ఉంటుంటే ఒక అమ్మాయి లేడీ కంగారు పడిపోయింది, ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి, వెంటనే ఈవీఎం మిషన్ కిందకు వచ్చి పగిలిపోయింది అండి, అదే రాసుకోండి. ఏం చెప్పారు? అదే రాసుకోండి. అలా రాసుకొని ఉండి ఉంటారండి ఆ మూమెంట్ లో. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా పగల కొడితే 13వ తారీఖే కేసు నమోదు చేయాలి, చేయలే. కనీసం ఆ నెక్స్ట్ డే నమోదు చేయాలి, చేయలే. నెక్స్ట్ డే 15వ తారీఖున చెప్తున్నట్టు ఏదైతే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు కదా. గుర్తు తెలియని వ్యక్తులు పిన్నెల్లి గారు కూడా కాదండి. అప్పుడు ఇమీడియట్ గా కేంద్ర బలగాలు వచ్చేయాలి అక్కడికి. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగబోయే ముందు ఇది, అంటే తుఫాన్ ముందు ప్రశాంతంగా ఉంటది చూడండి, ప్రశాంతంగా ఉంటే తుఫాన్ వస్తుందేమోనని బయట ఆరేసిన బట్టలు కూడా లోపల తీసుకుని వెళ్ళిపోతాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర బలగాలు ఎందుకు రాలా? 20 కాంప్లికేటెడ్ ఏరియాలో పోలీసులు నమ్మము, అధికారాలు నమ్మము, కేంద్ర బలగాలే కావాలని మేము అడిగినాము, మీకు లెటర్లు పెట్టినాము, మీరు ఎందుకు సప్లై చేయలేకపోయారు? అరే ఒక అమరావతి రైతు ఉద్యమం చేస్తుంటే బోర్డర్ లో సైనికుల్లాగా ఈ రోజు ఇది రైతుల దగ్గర 10 మంది పోలీసు వాళ్ళని పెట్టినటువంటి మీరు ఈ రోజు రాక్షసులు లాంటి ఈ పల్నాడు పరిసర ప్రాంతంలో తిరుగుతున్న మృగాలకి మీరు కనీసం ఒక 10 మంది పోలీసులు పెట్టలేకపోయారు ఒక బూత్ దగ్గర. అది కాంప్లికేటెడ్ బూత్. ఆ పెద్దావిడ చూసారా పాపం, క్వశ్చన్ చేస్తుంది. అదే పెద్దావిడిని గొడ్డలు పెట్టి నరికేస్తే కింద పడిపోతుంది కదా. పాప అతను నడుచుకుంటూ వెళ్ళి వెహికల్ ఎక్కేశాడు కదా, ఆ వెహికల్ కూడా చాలా ఫాస్ట్ గా పోనిస్తుంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళు పరిగెట్టి పారిపోతున్నారు కదా. అతను కొట్టిన అతనికి గాయమైంది కదా, గాయం అతనికి కళ్ళు పనిచేస్తున్నాయి కదా, నన్ను కొట్టింది పిన్నెల్లి అని చెప్తున్నాడు కదా, అది రాసుకోరా మీరు? కనీసం దెబ్బలు పడిన వాడు కుట్లు వేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో, భయపడుతున్న పరిస్థితుల్లో ఓట్లు మాత్రం వేశాము. ఏది ఆ ఓట్లకి రక్షణ వేసి మేము కష్టపడి వేసిన ఓట్లను ఈవీఎం ని బద్దలు కొట్టేశాడు. మీరు ఏం చేస్తున్నారు అంటూ అధికారులని, పోలీస్ అధికారులని, ఈ రిపోర్టర్లు ఉన్నారు చూడండి, జర్నలిజం నిజాన్ని బయటకు పెట్టగలిగితేనే దయచేసి ఆ చదువుని చదవండి, లేకపోతే చదువు అది మీ చదువుకి నిజంగా మీ విజ్ఞతకే దారుణం. పొలిటికల్ లీడర్ తప్పు చేయొచ్చు, అధికారి తప్పు చేయొచ్చు, జర్నలిజం నిజాన్ని బయట పెట్టే రిపోర్టర్లకు తెలీదా ఎవరు ఎంటర్ అయ్యారో ఎవరు బయటకు వచ్చారో? ఒక్క పేపర్ లో రాసి